ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. పాస్కకాలపు 2వ ఆదివారము, దివ్య కారుణ్య భక్తి దినోత్సవము. ప్రియమిత్రులారా, పాస్కకాలపు 2వ ఆదివారము నాడు దివ్య కారుణ్య భక్తి దినోత్సవమును తల్లి శ్రీసభ అత్యంత ఉత్సాహంతో కొనియాడుతూ ఉంది. 2వ జాన్ పౌల్ పోపు గారు 2000వ సంవత్సరములో దివ్య కారుణ్య భక్తి దినోత్సవమునకు శ్రీకారం చుట్టారు. దీనిని అత్యంత ప్రాముఖ్యం గల వేడుకగా ఆదివారము నాటికి కేటాయించటం గ్రహింపదగిన విషయం. దివ్యకారుణ్య ప్రభుని అనేక దర్శనాలకు నోచుకొనిన సిస్టర్ ఫౌస్తీనాను పునీతురాలుగా 2వ జాన్ పౌల్ పోపు గారు ఏప్రిల్ 30, 2000వ సంవత్సరమున ప్రకటించారు. అదే సందర్భంలో దివ్యకారుణ్య భక్తి దినోత్సవాన్ని కూడా పోపు గారు విశ్వ శ్రీసభ దైవార్చన క్యాలెండర్లో చేర్చారు. అందువలన ఈ పండుగ ప్రపంచమంతటా ఘనముగా కొనియాడబడుతున్నది. ఇది చాలా సంతోషదాయకమైన విషయం. ఈ పండుగను పవిత్ర పాస్క తరువాత వచ్చు మొదటి ఆదివారము నాడు నిర్వహింపవలెనని క్రీస్తు ప్రభువే సిస్టర్ ఫౌస్తీనాకు ఒక దర్శనంలో తెలియజేసినందున 2వ జాన్ పాల్ పోపు గారు ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. కావున విశ్వ శ్రీసభ దివ్య కారుణ్య భక్తి దినోత్సవాన్ని చాలా అర్థవంతంగా ఈ రోజున కొనియాడుతూ ఉంది. ఇది గమనార్హం. దేవుడు కరుణామయుడు అనేదే దివ్య కారుణ్య భక్తి యొక్క సారాంశం లేక సందేశం. ఈ ప్రభువును స్థిరచిత్తముతో నమ్ముకొను నరులు ఆయన కనికరమును తప్పక చవిచూస్తారు. ఆ తరువాత తమ తరపు నుండి వారు కూడా ఇతరుల పట్ల దయను, జాలిని, క్షమను కనబరుస్తూ ఉంటారు. తాము మాటలతోనూ చేతలతోనూ ప్రార్థనలతోనూ చేయు మంచి కార్యముల ద్వారా ప్రభువు కోరినట్లుగా దివ్య కారుణ్య భక్తి ప్రబలుతుంది. ఈ విషయములో క్రీస్తు ప్రభువు సిస్టర్ ఫౌస్తీనాకు ఇచ్చిన ఆదేశం ఇది. పూర్వ నిబంధన కాలములో అగ్ని పిడుగుల్లాంటి ప్రవక్తలను నేను నా ప్రజల వద్దకు పంపాను. ఈరోజు నేను నిన్ను పంపుతున్నాను. ఈ ప్రపంచంలోని ప్రజలందరి వద్దకు నీవు నా దివ్య కారుణ్యమును మోసుకొని పోవాలి. నన్ను వేధిస్తున్న మానవ జాతిని శిక్షించాలని నాకు లేదు. నేను వారిని స్వస్థపరచాలని కోరుకుంటున్నాను. మానవ జాతిని నా కరుణాపూరిత హృదయానికి హత్తుకోవాలని ఉంది అని ప్రభువు తన మనస్సును సిస్టర్ ఫౌస్తీనాకు వెల్లడించారు. అందువలన ఈ దివ్య కారుణ్య భక్తి దినోత్సవం వెనుక ఉన్న దేవుని ఆశయం ఇదే, మానవుల రక్షణ. ఇప్పుడు మనం నేటి దైవ వాక్యార్చనకు కేటాయించిన పఠనములను పరిశీలించుదాం. నేటి సువార్త గ్రంథ పఠనం పునీత యోహాను కలము నుండి వెలువడింది. అధ్యాయం 20, వచనాలు 19 నుండి 31 వరకు. క్రీస్తు మరణానంతరం ప్రాణభీతితో ఆయన శిష్యులు తలుపులు మూసుకొని ఒక గదిలో దాగి ఉన్నారు. అప్పుడు ఉత్థాన క్రీస్తు అద్భుతంగా వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మీకు శాంతి అని వారిని దీవించాడు. వారికి చీలల గంట్లు ఉన్న తన చేతులను, బళ్ళెము పోటుతో తెరువబడిన ప్రక్క గాయమును చూపించాడు. యోహాను 20:20. వారు వాటిని చూచి ఆనందించారు. ప్రక్కను చేతులను చూపటం అంటే ఏమిటి? సిలువ వేయబడిన క్రీస్తును, ఇప్పుడు ఉత్థానమై వారికి దర్శనమిస్తున్న క్రీస్తును ఒక్కడేనని రుజువు చేయటానికి అట్లు చేశాడు. ఆయన తమ గురువేనని వారికి తెలియజేసుకొని శిష్యులను శాంతితో నింపాడు. ఇక్కడ శాంతి అనే పదానికి విస్తృతార్థం ఉంది.
శాంతి అనే ప్రయోగం ఉత్థాన క్రీస్తు సాన్నిధ్యం, పవిత్రాత్మ ప్రదానం, పాప పరిహారం, దైవ పుత్రత్వం మొదలైన భాగ్యాలను సూచిస్తుంది. వీటన్నిటినీ ఉత్థాన క్రీస్తు వారికి దయచేశాడు. ఇవన్నీ ఆయన దివ్య కారుణ్యానికి గొప్ప సంకేతాలు. దీనికి తోడు క్రీస్తు వారిని వేద బోధ కొరకు నియుక్తులను చేస్తూ ఉన్నాడు. పరలోకపు నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ములను పంపుతున్నాను అని అంటూ తనకు బదులుగా తన శిష్యులను విశాల ప్రపంచంలోనికి పంపుతున్నాడు క్రీస్తు. యోహాను 20:21. క్రీస్తు పరలోకము నుండి భూలోకానికి వచ్చిన అభిషిక్తుడు, దేవుని మెస్సియ. ఈ విషయం శిష్యులకు తెలుసు. ఆయన ఈ లోకములో దేవుని చిత్తాన్ని ఎట్లు నెరవేర్చాడో కూడా వారు కన్నులారా చూచారు. ఆయన చేసిన బోధలను మనస్సులో నిలుపుకొన్నారు. ఈ రీతిగా వారు ఆయనకు నిజమైన సాక్షులుగా ఉన్నారు. కావున ఉత్థాన క్రీస్తు పవిత్రాత్మను వారి మీదికి ఊది వారిని ఆత్మశక్తితో నింపాడు. ఇది కూడా దేవుని కారుణ్యానికి గొప్ప నిదర్శనమే. వారు ఉత్థాన క్రీస్తుతో నింపబడ్డారు. క్రీస్తును ప్రకటించటానికి వారు సన్నద్ధమయ్యారు. ఇది మొదటి బాధ్యత. అదే సువార్తీకరణం అంటే. ఈ లోక ప్రజలకు రక్షణాత్మకమైన సువార్తను బోధించే విధిని వారు చేకొన్నారు. ఇది ఉత్థాన క్రీస్తు వారికి ప్రసాదించిన అత్యున్నతమైన మహాభాగ్యం. ఆ పిమ్మట ఉత్థాన క్రీస్తు తన శిష్యులకు మరొక ముఖ్యమైన కర్తవ్యాన్ని అప్పగించాడు. ఉత్థాన క్రీస్తు తన శిష్యుల మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాడు. యోహాను 20:22-23 వరకు. ఉత్థాన క్రీస్తు ఆత్మశక్తితో ఆయన శిష్యులు ఈ లోక ప్రజల పాపాలను క్షమిస్తారు, వాటిని పరిహరిస్తారు. పవిత్రాత్మకు నరులను పవిత్రమనర్చే శక్తి ఉంది. ఈ పనికి దేవుడు తన అభిషిక్తులను సాధనాలుగా వాడుకుంటున్నాడు. ఉత్థాన క్రీస్తు పేరిట పాపాలను పరిహరించే విధిని, అవసరమైతే బంధించే విధిని కూడా క్రీస్తు అపోస్తలులకు అప్పగించాడు. ఈ రీతిగా క్రీస్తు శిష్యులు ఉత్థాన ప్రభుని దర్శనాన్ని పొంది స్వకీయ ఆనందములో మునిగిపోతేనే చాలదు, తమ స్వంత మనస్సులు శాంతిస్తేనే సరిపోదు. వారు ఉత్థాన క్రీస్తు విజయం వలన లభించిన రక్షణ ఫలాలను మానవులందరకును అందజేయాలి. ప్రపంచ నలుమూలలకును వాటిని చేర్చాలి. అందుకొరకు వారు శ్రమించాలి. వీరు సకల జాతి జనుల వద్దకు వెళ్ళాలి. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించి ఉండగా తన శిష్యుల కొరకు పరలోకపు తండ్రితో ఇట్లు సంభాషించాడు. తండ్రి, నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని ఈ లోకమునకు పంపితిని అని అన్నాడు. యోహాను 17:18. క్రీస్తు తన సర్వస్వాన్ని ఈ లోకానికి అమూల్యమైన కానుకగా సమర్పించాడు. పరలోకపు తండ్రిని గూర్చి సమస్త ప్రజలకు తెలియజేశాడు. వారంతా సత్యమునందు ప్రతిష్ఠింపబడుటకై నన్ను నేను ప్రతిష్ఠించుకొన్నాను అని అన్నాడు. యోహాను 17:19. అందువలన క్రీస్తు ఈ లోకానికి ఏమై ఉన్నాడో ఆయన శిష్యులు కూడా అదే అయి ఉంటారు. ప్రభువు మాటల్లోనే చెప్పాలంటే, నేను పంపిన వారిని స్వీకరించువాడు నన్నును స్వీకరించుచున్నాడు, నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వారిని స్వీకరించుచున్నాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నాడు. యోహాను 13:20. ఈ విధంగా ఉత్థాన క్రీస్తు దర్శన భాగ్యానికి నోచుకొనిన క్రీస్తు శిష్యులే ఈ లోక ప్రజలకు క్రీస్తు తరపున నిజమైన సాక్షులు. వారు ఇచ్చిన సాక్ష్యమును విశ్వసించి క్రీస్తు శిష్యుడిగా రూపొందు ప్రతి ఒక్కడును ధన్యుడే.
ఈ కారణం చేతనే పరమపిత ఈ శిష్యుల బలహీన స్వభావాలను సరిదిద్ది వారిని పవిత్రమూర్తులుగా రూపొందిస్తాడు. తన శిష్యులను సత్యమునందు ప్రతిష్ఠిస్తాడు. క్రీస్తు వాక్కు వారిని సత్యవంతులను చేస్తుంది. యోహాను 17:17-19 వరకు. బలహీన స్వభావులైన ఈ శిష్యులు పవిత్ర స్వభావులు కావాలంటే వారిని ఓదార్చు పవిత్రాత్మ వారి యందు నెలకొని ఉండాలి. తన శిష్యులకు ఈ విషయాన్ని క్రీస్తు వెల్లడించిన విధానం ఇది. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన అనుగ్రహించును. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ. లోకము ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందజాలదు. మీరు ఆయనను ఎరుగుదురు, కనుక ఆయన మీతో నివసించును, మీ యందు ఉండును అని స్పష్టం చేశాడు. పవిత్రాత్మ మీకు సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీ తలపునకు తెచ్చును అని అన్నాడు. యోహాను 14:16-17, 26వ వచనం కూడా. ఈ రీతిగా క్రీస్తు శిష్యుల బృందం పవిత్రాత్మ పూరిత సమూహంగా రూపొంది ప్రేషిత ధర్మాన్ని నిర్వహిస్తుంది. కనుక క్రీస్తు శిష్యులకు ఉత్థాన క్రీస్తు ఇచ్చిన ప్రథమ బహుమతియే పవిత్రాత్మ. ఒక సందర్భంలో యోహాను సువార్తకారుడు ఇట్లు వాకొన్నాడు: యేసు ఇంకనూ మహిమ పరుపబడనందున, అనగా ఉత్థాన మహిమలో ప్రవేశించనందున వారికి పవిత్రాత్మ క్రీస్తు విశ్వాసులకు ఇవ్వబడలేదు అని. యోహాను 7:39. కానీ క్రీస్తు తన శిలువ చెంత నిలబడి ఉన్న చిన్న సంఘముపై తన ఆత్మను కృమ్మరించాడు. యోహాను 19:30. ఉత్థాన క్రీస్తు యొక్క ఆత్మ కుమ్మరింపు వలన ఆయన శిష్యులు ఈ లోకములో తన తరపున ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఈ విధంగా పవిత్రాత్మ సర్వేశ్వరుడు క్రైస్తవ సంఘముతో ఉంటాడు, క్రైస్తవ సంఘములో ఉంటాడు, క్రైస్తవ సంఘములో నిరంతరం ఉంటాడు. యోహాను 14:16-17 వరకు. అందుచేత క్రీస్తు విశ్వాసులు గాని, ఆయన ఎన్నుకొని పంపిన ప్రత్యేక శిష్యులు గాని తమ ఎల్లలను దాటి విశాల ప్రపంచములో చొరబడాలి. క్రీస్తు వారికి అప్పగించిన వేదబోధ అనెడు ప్రేషిత ధర్మాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలి. తద్వారా క్రీస్తును ఈ లోకం తెలుసుకుంటుంది. పరమపిత పంపిన ఆయనను అది గుర్తిస్తుంది. ఆయన యందు విశ్వాసం నిలుపుకుంటుంది. క్రీస్తు ప్రభువు చెప్పినట్లు, నీవు నన్ను పంపితివని ఈ లోకం తెలుసుకుంటుంది, విశ్వసిస్తుంది. అంతేకాక నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనుటకును నేను వారి యందును నీవు నా యందును ఉన్నాము అని వివరించాడు. యోహాను 17:21 వచనం, 23వ వచనం. ఇవన్నీ దివ్య కారుణ్యములో అంతర్భాగాలే. లేకుంటే దేవుని ఆత్మను మంటి మానవుడు తనకు తానుగా పొందే అవకాశం లేదు. అదంతా ప్రేమమయుడు, కరుణామయుడైన దేవుని కటాక్షం. ఉత్థాన క్రీస్తు శిష్యులు దేవుని నామమున మానవులకు పాప క్షమాపణను దయచేస్తారు. పాపాలను క్షమించటమే కాదు, ప్రపంచం యొక్క పాపాన్ని, దాని ఘోర స్వభావాన్ని లోక విదితం చేసే సామర్థ్యం కూడా వారికి ప్రభువు దయచేస్తాడు. అందువలన క్షమింపనొల్లని మహాపాతకాలను వారు ప్రపంచజనులకు బహిరంగపరచి వారి మనస్సాక్షిని హెచ్చరిస్తారు. యోహాను 20:23. దీని ప్రకారం యోచిస్తే పాపపు శక్తిని ఈ లోకములో ఏకాకిని చేసి దాని దుష్టత్వాన్ని ఛేదించి నిరసించే అధికారం క్రీస్తు శిష్యులకు ఉంటుంది. ఇది పరమపిత నుండి క్రీస్తునకు సంక్రమించింది. ఇప్పుడు క్రీస్తు నుండి ఆయన శిష్యులకు పవిత్రాత్మ ద్వారా అనుగ్రహింపబడుతుంది. పాపము నుండి పరిహారం పొందినవారు దేవుని ఎదుట ధన్యులుగా నిలబడతారు. ఇది ఒక కోణం. దీనికి రెండవ కోణం కూడా ఉంది.
లోకమును ఎంతగానో ప్రేమించి ఈ లోకమునకు తన ఏకైక కుమారుని పంపిన కరుణామయుడగు దేవుణ్ణి ద్వేషించి నరులు కట్టుకునే ప్రతి పాపం, ప్రతి దురాగతం బహిర్గతం చేయబడటం జరిగి తీరుతుంది. కనుక మానవ సమాజం ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈనాటి సువార్త గ్రంథ పఠనములో తోమా అవిశ్వాసం, ఉత్థాన క్రీస్తు దర్శనం అనే అంశం వివరించబడింది. కానీ ఈ విషయాన్ని మనం శ్రద్ధగా గమనించాలి. వాస్తవంగా తోమా ఉత్థాన క్రీస్తు విషయంలో అడిగిన ఆధారాలు, వెల్లడించిన విస్మయం, సందేహం అవి కేవలం తోమావి మాత్రమే కాదు. అతడు క్రీస్తు శిష్యులందరి తరపున ఈ ప్రశ్న అడిగాడు. నేను ఆయన చేతులలో చీలల గంట్లు చూడాలి, ఆయన ప్రక్కలో చేసిన బళ్ళెపు గాయం పరీక్షించాలి అని ఆశించాడు. అయితే ఇది అతని ఒక్కని సమస్య మాత్రమే కాదు, అది శిష్యులందరి సమస్య. మార్కు సువార్త గ్రంథంలో ఇలా ఉంది. మగ్దల మరియమ్మ వెళ్ళి ప్రభువు దర్శనమిచ్చాడు, ఆయన జీవించి ఉన్నాడు అని దుఃఖసాగరములో మునిగియున్న శిష్యులకు సమాచారం అందించగా వారు విన్నారు, కానీ నమ్మలేదు అని ఉన్నది. మార్కు సువార్త 16:11. పిదప ఒక గ్రామమునకు వెళ్ళుచున్న ఇద్దరు శిష్యులకు ప్రభువు దర్శనమిచ్చాడు. వారు వచ్చి తక్కిన వారికి ఈ సువార్తను వినిపించగా వారు నమ్మరైరి అని వ్రాయబడింది. మార్కు 16:12-13 వరకు. 11 శిష్యులు భుజించుచుండగా యేసు వారికి ప్రత్యక్షమై సజీవుడై లేచి వచ్చిన తనను చూచిన వారి మాటలను కూడా నమ్మనందున వారి అవిశ్వాసమునకును హృదయ కాఠిన్యమునకును వారిని గద్దించెను అని ఉన్నది. మార్కు 16:14. నేటి సువిశేషంలోనేమో ప్రభువును మేము చూచాము అని చెప్పిన తోమా ఇంకా సందేహములోనే ఉన్నాడు. వారి మాటలను అతడు నమ్మలేదు. కాబట్టి ఈ వచనాలన్నీ ఒక వాస్తవాన్ని వెల్లడిస్తున్నాయి. క్రీస్తు శిష్యులు క్రీస్తు ఉత్థానుడయ్యాడు అనే వార్తను అంత సులభంగా నమ్మలేదు, సందిగ్ధంలోనే ఉండిపోయారు. కనుక తోమాను మాత్రమే మనం అవిశ్వాసిగా భావించకూడదు. ఇంత అపనమ్మకానికి కారణమేమిటి? యూదులు మృతుల ఉత్థానం ఉందని నమ్మారు, కానీ చనిపోయిన 2-3 రోజుల్లోనే ఉత్థానం అవుతారని నమ్మలేదు. ఉత్థానం లోకాంతములో వస్తుంది అని వారు తలంచారు. అదే రీతిగా అపోస్తలులు కూడా తలంచారు. తోమా కూడా ఇప్పుడు ఉత్థానం ఏమిటి, అంతా విడ్డూరంగా ఉందే అని అనుకున్నాడు. తోమా అందరితో ఉన్నప్పుడు ఉత్థాన క్రీస్తు మరలా ప్రత్యక్షమయ్యాడు. తోమా సందేహాన్ని, ఇంకా ఇతర శిష్యుల సందేహాన్ని, 2వ తరం క్రైస్తవుల సందేహాన్ని నివృత్తి చేస్తూ నన్ను కంటితో చూడకుండానే నమ్మేవారు ధన్యులు అన్నాడు ప్రభువు. ఈ వాక్యం తరువాతి తరాల క్రైస్తవ ప్రజలకు ఊరటను కలిగించింది. ఆనాడు తోమా సందేహాన్ని వెలిబుచ్చి ఇప్పుడు అందరి మనస్సుల్లో నిలిచిపోయాడు. సందేహాన్ని, అపనమ్మకాన్ని వీడి క్రీస్తును తన ప్రభువుగాను తన దైవంగాను ఆరాధించాడు. దేవుణ్ణి దృఢంగా నమ్మేవారికి నమూనాగా నిలిచాడు. ఈనాడు మనకు సందేహాలు లేవు, అపనమ్మకాలు లేవు. ఉత్థాన క్రీస్తును స్వయంగా చూచి సాక్ష్యం పలికిన ప్రత్యక్ష సాక్షుల రచనలే మనకు దివ్య శృతి. క్రీస్తు ఉత్థానమే ఆయనను మనం దృఢంగా నమ్మటానికి పునాది. క్రీస్తు పునరుత్థానం మీదనే మన విశ్వాసం, మన క్రైస్తవ జీవిత విధానమంతా ఆధారపడి ఉన్నది. క్రీస్తు మరణోత్థానాలే మనకు పాప విముక్తిని దయచేసిన పాస్కా పరమ రహస్యం. పరలోకపు తండ్రి తనను ఈ లోకమును రక్షించుటకే పంపెను గాని దానిని ఖండించుటకు పంపలేదు అని క్రీస్తు తెలియజేశాడు. యోహాను 3:17. ఈ లక్ష్యంతోనే ఉత్థాన క్రీస్తు కూడా ఈరోజు తన శిష్యులను ప్రపంచంలోకి పంపించాడు. వారిపై తన ఆత్మను క్రొమ్మరించి దివ్యశక్తితో పంపాడు. ప్రజలను శిక్షించటానికి కాక వారిని రక్షించటానికి వచ్చిన క్రీస్తు
ప్రదర్శించిన దివ్య కారుణ్యాన్ని తన శిష్యులు కూడా ప్రజలపై కనబరచాలని పంపాడు. ఇది చాలా గొప్ప విషయం. అంతులేని దేవుని ప్రేమకు, కనికరానికి ఇది మహోన్నతమైన నిదర్శనం. ఈ దివ్య కారుణ్య భక్తి దినోత్సవం నాడు మనం పునశ్చరణం చేయవలసిన గొప్ప సందేశమే ఇది. క్రీస్తు శిష్యులు క్రీస్తు ఆదేశానుసారం రక్షణ సందేశమును వినిపించారు. ప్రభువు వారి ద్వారా అనేకమైన అద్భుతాలను, ఆశ్చర్యకరమైన పనులను చేశాడు. అందువలన కొందరు సాహసించకపోయినను ఎక్కువ మంది అపోస్తలులను జీవించి ఉన్న క్రీస్తునకు సాక్షులుగా అంగీకరించారు. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే పురుషులను, స్త్రీలను అధిక సంఖ్యలో ఎక్కువగా విశ్వసించి ప్రభువు పక్షమున చేరారు. అపోస్తలుల కార్యాలు 5:14. యూదులు, అన్యులు అను వ్యత్యాసం లేకుండా యెరూషలేము చుట్టుపట్టలనున్న పట్టణముల నుండి జనులను, వ్యాధిగ్రస్తులను, దయ్యము పట్టిన వారిని పేతురు వద్దకు తీసుకొని వచ్చుచుండెరి. అట్లు తీసుకొని రాబడిన వారందరూ స్వస్థతను పొందారు. అపోస్తలుల కార్యాలు 5:16. ఈ రీతిగా దేవుడు తన దివ్య కారుణ్యాన్ని రుజువు చేస్తూ ప్రజలను రక్షిస్తూ ఉన్నాడు. ఈనాటి ప్రత్యుత్తర కీర్తన ప్రభువును స్తుతింపుడు, ఆయన మంచివాడు, ఆయన కనికరము కలకాలము మనలను ఆవరించి ఉండును అని వ్యక్తం చేయటం గమనార్హం. కీర్తన 118, 1వ చరణం. ఈనాటి 2వ పఠనం దర్శన గ్రంథము నుండి గ్రహింపబడింది. 1వ అధ్యాయం 9 నుండి 19వ వచనం వరకు. శ్రమలను, మరణాన్ని అధిగమించిన క్రీస్తు ఉత్థాన మహిమతో ప్రకాశిస్తున్న దృశ్యాన్ని యోహాను చూచాడు. ఉత్థాన క్రీస్తు అతనితో, ఆది అంత్యము నేనే, సజీవుడను నేనే, నేను మరణించి తిని, కాని చూడుము, నేను సదా జీవించి యుందును, మృత్యువునకును మృత్యులోకమునకును పై అధికారిని నేనే అని తెలియజెప్పాడు. అనగా మన కొరకు మరణోత్థానాలపై విజయం సాధించిన ప్రభువు నందు మనము ఆనందించుదాము. ఈనాటి మాట ఇది. దేవుని కారుణ్య ప్రభువును నమ్ముకొనుము, ఒట్టిపోని చలమవలే నీవు ఒప్పారుదువు. సోదరులారా, కనబడని తండ్రి యొక్క కనిపించే రూపంగా ఉంటూ 12 సంవత్సరాల 1 నెల 8 రోజులు విశ్వజనీన శ్రీసభను దివ్య కారుణ్యపు బాటలో నడిపించడానికి కృషి చేసిన ధీశాలి మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు. ఈయన చాలా దయార్ద్ర హృదయుడు. పేదలు, అనాథులు, ప్రవాసితులు, నిర్వాసితులు తరపున ప్రపంచ దేశ నాయకులతో నిరంతరం చర్చలు నిర్వహిస్తూ సమాజ నిర్మాణం కొరకు, సర్వ ప్రజల మధ్య సౌభ్రాత్రం కొరకు నిర్విరామ కృషి సలిపిన శ్రమజీవి ఫ్రాన్సిస్ పోపు గారు. విశ్వశ్రీ సభలో తగినన్ని సంస్కరణలు ప్రవేశపెట్టి క్రైస్తవ సమాజాన్ని ప్రపంచ నరుల మనస్సాక్షిగా రూపొందించాలని ఆయన శక్తి కొలది ప్రయత్నించాడు. క్రీస్తు సువార్తను బోధించటంలో ప్రతి క్రీస్తు విశ్వాసిని భాగస్వామిని చేయాలనే తలంపుతో ఆయన సినడ్ ఆఫ్ సినడాలిటీ అనే ఒక కార్యక్రమాన్ని వెలుగులోనికి తెచ్చాడు. అనేక విధాలుగా కష్టపడ్డాడు. ఆయన డాంభికత్వాన్ని నిరసించాడు. అందరిలాగానే నేను ఒక సామాన్య మానవుడనే అనే వినయ స్వభావంతో జీవించాడు. సర్వమత సామరస్యం, ప్రపంచ క్రైస్తవుల సమైక్యం అను అంశాలపై మనస్సు పెట్టి సర్వులు మన సోదరులే అనే నినాదంతో ధర్మ విజయం ఉద్యమం చేపట్టిన ఉత్తమ కాపరి ఫ్రాన్సిస్ పోపు గారు. ఏప్రిల్ 21వ తేదీన తండ్రి ఇంటికి చేరుకొన్న ఆయనకు హృదయపూర్వక ప్రాంజలులను మన శ్రోతల తరపున నేను తెలియజేస్తూ ఉన్నాను.